గైస్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఆ ముగ్గు నేనే వేశాను. మాకు ఇంకా నిద్ర లేస్తానే ఫస్ట్ బ్రూనోని తీసుకొని బయటకు వస్తుంది. అది చూసి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. మాకు పైన ప్రాంక్ చేస్తున్నా కదా. A few moments later. నందు ఇట్రా ఒకసారి. నందు ఇట్రా. నందు ఉండరా బ్రూనో. ఆగురా నైనా, ఆగు. ఎవరు చూడు ఎట్లా చేసినారో. ఆగురా నైనా, ఉండరా నువ్వు. ఎప్పుడు చేసినారో ఏమో, కెమెరాలో అన్న చూడాలా. వెంకీకే శత్రువులు, నాకు ఎవ్వరు ఉండరు. వెంకీ శత్రువులే చేసేది ఇట్లా. అయినా ఎంత ధైర్యం ఉంటే ఇంటికాడికి వచ్చి చేసిపోతారు నందుని. రాత్రే చేసింటారు నాకు తెలిసి, మనం నిద్రపోయినాక లోపలికి వెళ్ళిపోయినాక అర్ధరాత్రులు అట్లా. అయినా ఈడ కొడుకు అరచలేదు అసలు. వీడేం మనిషిమే, వీడు అరచాలి కదా. ఎవరైనా వస్తే ఒకసారి అరచాలి కదా. వాడు వాసన రాదా వాడికి? కాదురా, వాసన రాదా నీకు? తిండి దండగరా నీకు. ఏం కాపలా ఉండవు, ఏముండవు, ఏం పని చేయవా? తీ పద్ద వచ్చినావు ఇప్పుడు. ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? తొక్కొద్దుది. ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? ఏం పని లేదా నీకు? చూసుకునేది లేదా నువ్వు? మొన్న తాయతుల్లో అట్లా ఇస్తారు. బతుకంతా ఈ తాయతులు వేసుకొని సరిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. కాళ్ళు చేతులు ఆడలా నందు, వనుకొస్తాను నాకు. ఫోన్ దాపోనందు, పోయి అమ్మకు ఫోన్ చేద్దాము. అమ్మ డ్యూటీకి పోతే నేను సస్తామే, ఎవరు చేసినారేమో తెలీదు. నేను చచ్చిపోతే హ్యాపీనా? ఆమె డ్యూటీ మానేస్తే ఏం కాదు. నేను చచ్చిపోతే నాకేమన్నా అయితే భయమే లేదు మే నీకు అసలు. పోతే దరిద్రం పోతుంది, బట్టలన్నీ వస్తాయి అనుకుంటా. కాదు బ్రూనో, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బ్రూనో నీకు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అరిసేదానికే కదా బ్రూనో నువ్వు ఉండేది ఇంట్లో. ఏం పని చేస్తున్నావు బ్రూనో? తింటావు ఇంట్లో అంతే కదా, ఏమన్నా పని చేస్తున్నావా నువ్వు? అయినా ఎట్లా చేస్తున్నావు చూడు నందిని. ఆ పక్కకు పుర్రె, ఈ పక్కకు పుర్రె. అయినా ఎండుమిరకాయలు పెడతారా ఇట్లాంటి దాంట్లో? నేను సెల్లులో వీడియోలో చూసినా నందిని, ఎండుమిరకాయలు పెట్టింది చూడలేనైనా. నిమ్మకాయలు బొమ్మ పెడతారు నందిని. బొమ్మ పెట్లా ఒకటేందో చాతబడి చేసే బొమ్మ ఉంటుంది చూడు, చిన్నగా ఆడుకునే బొమ్మ. కాదు అది పెడితే ఏదో చాతబడి, ఏదో ఇది పెడితే ఏమనుకోవాలా? ఒకటి పోతే ఒకటి ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేకపోతున్నాం మేము. ఏం చేసినా అన్నీ అట్లే అయిపోతున్నాయి. ఎందుకు అడుస్తున్నావు అంటే ఇవి ఏం చేసినారో ఏమో తెలియదు. ఇప్పుడు ఎంత అవుతుందో ఏమో. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వులే ముందు అరచకుండా ఇప్పుడు వచ్చి ఏడుస్తా అంటే. అసలు వీడు ఒక్కసారి కూడా అరచలా చూడు రాత్రి అంతా. అదే నాకు ఆశ్చర్యం. కానీ రాత్రి ఒక్కసారి కూడా అరచలా వీడు. బాగా చెప్తే కూడా నన్నే తిడతాడు. ఏం చేస్తాను, దున్నపోతులాగా నిద్రపోతాన్నావా? ఇంటికి వచ్చి ఎవరన్నా ఏమన్నా చేసిపోతా అంటే తెలీదా నీకు అని. ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావడంలే. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? నేనైనా ఎవరి జోలికి పోలేనందుని, ఎవరింట్లోకి పోము. తెలుసు కదా నీకు, ఒక్కరింటికన్నా పోతాం మేమా. మాకు ఎందుకు చేసినారు ఇట్లా నాకు అర్థం కావడం అసలు. వల్ల ఏమవుతుందో, ఎవరికన్నా బాగాలేకుండా వస్తుందో, లేకపోతే ఏమన్నా చచ్చిపోతారో ఏమో, ఏం అర్థం కావడంలే. ఇంటికాడ ఉండేది నేనే కదా, నాకేమన్నా చేసింటారు కదా. ప్లీజ్ నేను తోసి పసుపు నీళ్ళు జల్లి ఇంట్లో ఏమన్నా చేద్దామా? ఎవరినన్నా అడిగి చేస్తే బాగుంటుందంటే ఏమో అమ్మ ఫోనే ఎత్తలేదు. ఏమన్నా మనుషులు అసలు ఎట్లా మారిపోయినారంటే ఈ కాలం చూడు. ఇంటికి వచ్చి ఇంట్లోనే చేసిపోతున్నారంటే
బయట ఆడన్నా చేపించేది విన్నా కానీ ఇట్లా ఇంటికి వచ్చి ఇంట్లోనే చేసిపోతున్నారంటే మనం ఎంత దద్దమ్మలమని నీకన్నా మెలకు రాదు. 12 వరకు ఫోన్ ఒత్తుతానే ఉంటావే. ఏదైతే అది అయింది. ఎవరు చేసినారో కనుక్కొని వాళ్ళకు కూడా చేపిస్తా చూడు. నేను నాశనం అయిపోతారు వాళ్ళు. ఊరికే పోతారా? ఎప్పుడు ఎవరో ఒకరు బతుకు మీద పడి ఏడ్చే వాళ్ళు ఊరికే ఉంటారా? దేవుడేం గుడ్డోడా? అయినా దేవుడు కూడా చూడు. ఈ నా కొడుకు ఈదులో కుక్కలు అరిస్తే మాత్రము పరిగెత్తుకుంటూ అరుస్తూ వస్తాడు, ఎగేసుకుంటూ వస్తాడు. తలుపు దీమని దబా 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 కొడతాడు. ముయ్ అలాంటిది ఒక్కసారి కూడా అరచలే రాత్రి. మనుషులు వస్తే నాకెందుకులే, నా కుక్కలతోనే పని అనుకుంటాడేమో వీడు. వాసన వస్తుంది వీడికి. అయినా ఈయన అరుస్తాడు. ఎవ్వరు వచ్చినా గేటు చిన్న సౌండ్ వచ్చినా అరుస్తాడు. అప్పుడు అట్లే పాము వచ్చిందంటే ఎంత గొడవ చేసినాడు. ఆ బయటకు రానికుండా ఇంట్లోనే ఉండిచ్చి అంత బాగా చేసినాడు వీడు. వీడు అరచలే అంటే నాకు డౌట్ వస్తుంది. ఏదో ఏమైనా అని బాగా లేస్తాను కెమెరాలో చూడమని ఎవరైనా చేపిండని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వాళ్ళకి నేను చేపిస్తా. వాళ్ళకి ఇట్లా కాదు, కాళ్ళు చెల్లి గిరిగిపోయేట్టుగా చేపిస్తా. కనుక్కొని ఎవరు చేస్తారు, యాడ్ చేస్తారు కనుక్కొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళకి కూడా చేపిస్తా చూడు. బుద్ధి రావాలి ఇలాంటివన్నీ ఇంకోసారి చేసేదానికి. వాళ్ళకి అయినా నాశనం అయిపోతారు వాళ్ళు. చేతులు కాళ్ళు పడిపోతాయి చూడు. వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళకి నాశనం అయిపోతారు. నా ఇంటికాడికి వచ్చి నేనేం వాళ్ళ ఇళ్ళ కాడిపోయినా, వాళ్ళ ఇంటికి అడిపోయి ఏమైనా చేసినా నేను నా ఇంటికాడికి వచ్చి ఇంత చేసినందుకు వాళ్ళకి ఏమైనా జరుగుతుంది? జరగకుండా పోదులే, దేవుడు ఉంటాడు. తిట్టర్లే నందిని. పొద్దున్నే నాకు ఇది దరిద్రం కాదు. ఈరోజు పొద్దున్నే నిద్రలేస్తా ప్రశాంతంగా. ఈరోజు 4 వీడియోలు తీసుకుందాము. ప్రమోషన్ చెప్పుతో కొడుతున్నాను నన్ను. అది తీసుకుందాం, వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నా. ఈరోజు అంతా అప్సెట్. ఇట్లే ఉంటుంది బతుకు. ఈరోజు అంతా దీని గురించి ఆలోచన. ఏం చేయాలా, ఎట్ట చేయాలా, ఎవరు చేపించినారు, ఇదే పంచాయతీలో. ఈ నుంచి ఇంకెంత గొడవ అవుతుందో, యాడికి పోతుందో ఏమో. ఎవరో తెలిసినారనుకో, చూసినాడు అనుకో బావా. నేనన్నా సరేలే, బాగా చూస్తే గమ్మునుంటాడా? అలాంటిది ఈరోజు ఇంత జరిగిందంటే ఏమనుకుంటారు? నందిని జిమ్ముకి వచ్చింది నందిని. ఇప్పుడు తిప్పలు నీకు సస్తా అంటే నీకు నా ధ్యాస లేదు. జిమ్ములో ఏం కాదు నందిని. ఇంటికి ఏమైందో చూసుకో ఫస్ట్. జిమ్ముకి పోయి ఏం చేస్తావు? ఇప్పుడు సన్నగా అయిపోయి ఆడ కాంపిటీషన్ ఏమి లేదులే. చూస్తానే ఊపుకుంటా బయటకు వచ్చింది. మీ పాటికి నిద్ర లేదే, ఒక కేక వేస్తానే వచ్చేసింది అనుకున్నా నేను అప్పుడే. నందిని ఇంటి ముందు అట్ట చేయొచ్చా? అమ్మకి చెప్పి చెప్పుతో కొట్టిస్తా చూడు. నిన్న అమ్మకి బావకి చెప్పి నీకు తాట తీపిస్తా. అందుకే మమ్మీ వీడు అర్చలే పాపం. అనవసరంగా నా బంగారు కొండ తిట్టాను. బంగారు సారీ నన్ను. కెమెరా ఆడబెట్టినావా? ఆడబెట్టినావు బట్టల్లో పెట్టా కాదండి. ఇలాంటి ప్రాంకులు చేస్తారు నందిని. అయినా నేనేం ద్రోహం చేసినా నీకు? నా పైన ఎందుకు ఇంత పాకు వచ్చింది నీకు? వైరల్ అయ్యేది అటు నుంచు. ఒకవేళ అది నిజంగానే ఎఫెక్ట్ అయితే ఈ పుర్రెలు వేసినావు చూడు, అది హైలైట్ మే. అది ఎట్లా వచ్చింది మే నీకు అంత థాటు? ఇంటులా తగలచ్చా ఇప్పుడు మేము? వద్దు స్వామి, నువ్వే క్లీన్ చేయి. చెప్పుతో కొడతా, లేకపోతే మర్యాదకి దీన్ని నువ్వే క్లీన్ చేయి. ఇప్పుడు బాగా క్లీన్ చేయి. ఏంది ఆ ముగ్గా? నేర్చుకోవాలమ్మా, నిజమే. ఇవి మంత్రం సామాన్లు మంత్రం సామాన్లు ఉంటాయి.